రాష్ట్రంలోని అన్ని పట్టణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గత 2 ఏళ్లుగా తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మార్పు రావాలి, మార్పు కోరిన ప్రజానికానికి మార్పును చూపెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. అత్యధిక శాతం గ్రామ సర్పంచ్లను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులందరినీ కూడా పెద్ద శాతం ప్రజలందరూ కూడా గెలిచారు. అదేవిధంగా ఈరోజు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరికి వచ్చాం. ఆ క్రమంలో 11వ తారీఖు నాడు జరగబోయే మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మొదటిగా మేము ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేయడానికి ప్రభుత్వాన్ని మేము చేస్తా ఉన్న కార్యక్రమాల విషయంలో ఆశీర్వదించమని, పెద్దపెట్టిన రాష్ట్రంలో మున్సిపల్ కౌన్సిల్లో కానీ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి రాబోయే 3 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధిని చేపట్టడానికి ఇంకా మెరుగైన అవకాశాలు కల్పించాలని ప్రజలను కోరటానికి